చరిత్రలోని కొన్ని పేజీలు తిరగేస్తే కొన్ని నిజాలు అస్సలు నమ్మశక్యంగా అనిపించవు కదా. ఈరోజు మనం విశ్లేషించబోయేది అలాంటి ఒక అసాధారణమైన వ్యక్తి గురించే. ఎలాంటి బలమైన నేపథ్యం, కనీస విద్యాభ్యాసం లేని ఒక సామాన్యుడు పరాయి దేశంలో అడుగుపెట్టి ఆ దేశపు గతిని ఎలా మార్చగలిగాడన్నది మనమిక్కడ చూడబోతున్నాం. ఆ వ్యక్తే విలియం క్యారీ. ఈయన జీవితంలో ఉన్న వైరుధ్యాలు, ఆయన సృష్టించిన వారసత్వం నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. గొప్ప విషయాలను ఆశించండి, గొప్ప విషయాల కోసం ప్రయత్నించండి. ఇవి 1792లో ఆయన ఇచ్చిన అత్యంత ప్రసిద్ధ నినాదాలు. వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తున్నాయి కదూ. అయితే ఈ అద్భుతమైన ఆశలు ఆ తర్వాత ఆయన భారతదేశంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, చేదు వాస్తవికతతో ఎలా ఘర్షణ పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆశలకు, వాస్తవాలకు మధ్య జరిగిన ఈ పోరాటమే అసలైన కథ. అసలు ఇక్కడున్న అతిపెద్ద వైరుధ్యమేమిటో ఒక్కసారి గమనిద్దాం. ఒకవైపు ఉన్నత పాఠశాల విద్య కూడా లేని ఒక పేద చెప్పులు కుట్టే వ్యక్తి. మరోవైపు చూస్తే బ్రౌన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొంది ఏకంగా ఓరియంటల్ భాషల ప్రొఫెసర్గా ఎదిగిన మేధావి. ఈ రెండు పాత్రలు ఒకరివే. అవును, ఒక చెప్పులు కుట్టే స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మిషన్ల పితామహుడుగా కీర్తించబడే స్థాయికి ఎదగడం ఇదొక ఊహించని పరిణామం. మొదటి భాగం, ఊహించని మిషనరీ. అసలు విలియం కేరీ అసాధారణ ప్రయాణం ఇంగ్లండ్ పల్లెటూళ్లలో ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రయాణం ఒక మారుమూల గ్రామంలో మొదలైంది. చెప్పులు కుడుతూనే ఆ బల్లపైనే పుస్తకాలు పెట్టుకుని లాటిన్, గ్రీక్, హిబ్రూ, ఫ్రెంచ్, డచ్ ఇలా ఎన్నో భాషలను స్వంతంగా నేర్చుకున్నారు. ఇదెలా సాధ్యమైందంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే: తన అతిపెద్ద బలం నిరంతరం శ్రమించడం, లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్లాడింగ్. అదే తనను నడిపిస్తోందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. కెప్టెన్ కుక్ రాసిన వాయేజెస్ పుస్తకం చదవడం ఆయనలో ప్రపంచాన్ని చూడాలనే ఒక పెద్ద అగ్నిని రాజేసింది. ఆయన వ్యక్తిత్వంలో కొన్ని విచిత్రమైన కానీ చాలా ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి. ఉదాహరణకు, బానిసత్వానికి తీవ్ర వ్యతిరేకి అయిన ఆయన నిరసనగా వెస్ట్ ఇండియన్ చక్కెరను వాడటమే మానేశారు. ఇండియాకొచ్చే దారిలో తన విగ్ను తీసి సముద్రంలో విసిరేశారు. అలాగే అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి లేకుండానే ఒక అక్రమ వలసదారుడిలా ఆయన భారతదేశంలోకి ప్రవేశించే సాహసం చేశారు. ఇవన్నీ వింటుంటేనే అర్థమవుతోంది కదా ఆయన ఎంత దృఢమైన, సూత్రప్రాయమైన, అలాగే కాస్త భిన్నమైన వ్యక్తో. రెండవ భాగం, ఆశలు వర్సెస్ నిజాలు. 1792లో బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ఏర్పాటైన తర్వాత 1793లో ఆయన ఎన్నో ఆశలతో భారతదేశానికి చేరుకున్నారు. కాని అక్కడి పరిస్థితి వేరు. భారతదేశంలో అడుగు పెట్టగానే ఆయనకు అద్భుతమైన అవకాశాలు స్వాగతం పలకలేదు. బదులుగా అత్యంత తీవ్రమైన పేదరికం, దారిద్ర్యం ఎదురయ్యాయి. ఆనాటి పాత లేఖలులాంటి ప్రాథమిక ఆధారాలను గమనిస్తే ఆయన ఎదుర్కొన్న ఆ ఒంటరితనం, దీనస్థితి మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వారు ఇండియాకి వచ్చిన మొదటి 7 నెలల్లోనే కేవలం తలదాచుకోవడానికి కూడా వసతిలేక ఏకంగా 5 సార్లు ఇల్లు మారాల్సొచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడవ భాగం, మృత్యుఛాయల లోయ. కేవలం విజయాలను మాత్రమే చూస్తే సరిపోదు కదా. ఆ విజయాల వెనుక ఆయన అనుభవించిన అపారమైన కష్టాలను కూడా మనం తెలుసుకోవాలి. భారతదేశానికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎదురైన హృదయ విదారక విషాదాలు ఎవరినైనా కుంగదీస్తాయి. 1793లో పేదరికంతో పోరాడుతుండగానే సరిగ్గా మరుసటి సంవత్సరం తన 5ఏళ్ల కుమారుడు పీటర్ తీవ్రమైన వ్యాధితో మరణించడం ఆయనను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ వెంటనే 1795లో భార్య డొరోథీ మానసిక సమతుల్యతను కోల్పోయారు. ఈ వరుస విషాదాల వల్లే భారతదేశంలో తన మొదటి సంవత్సరాలను ఆయన మృత్యుఛాయల లోయగా వర్ణించారు. ఈ కష్టాలు ఇక్కడతో ఆగిపోలేదు. ఆయన భార్య డొరోథీ దాదాపు 12 సంవత్సరాల పాటు తీవ్రమైన మానసిక భ్రాంతి వ్యాధితో బాధపడ్డారు. ఆమె తన భర్తపైనే అపోహలు పెంచుకుని ఏకంగా కత్తితో చంపేస్తానని బెదిరించే స్థాయికి ఆమె పరిస్థితి దిగజారింది. ఒక్కసారి ఊహించండి, ఇంటి లోపల ప్రాణభయం, బయట తీవ్రమైన పేదరికం. అయినా సరే ఆయన ఆ నిరంతర శ్రమను ఏమాత్రం విడవకుండా తన అనువాద పనులను ఆ చీకటి రోజుల్లో కూడా కొనసాగించారు. నిజంగా ఇది అసాధారణం. 4వ భాగం, సెరాంపూర్ అద్భుతం. ఇన్ని కష్టాల తర్వాత
1800వ సంవత్సరంలో ఆయన సెరాంపూర్ మారిన తర్వాత ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. సెరాంపూర్ చేరుకున్నాక ఆయన బృందం భాషా సంబంధిత పనులను విపరీతంగా వేగవంతం చేసింది. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో 1812లో జరిగిన ఒక భారీ అగ్ని ప్రమాదంలో ప్రెస్ కాలి బూడిదైపోయింది. ఎన్నో ఏళ్ల కష్టం కళ్ళెదుటే కాలిపోతే ఎవరైనా ఆశ వదులుకుంటారు కదా. కాని కేరీ మళ్లీ మొదట్నుంచి ప్రారంభించారు. ఏకంగా 6 భాషల్లో పూర్తి అనువాదాలు, 29 భాషల్లో పాక్షిక అనువాదాలు పూర్తి చేశారు. పైగా తమ మొదటి వ్యక్తిని మార్చడానికి వారు ఏకంగా 7 సంవత్సరాలు ఓపికగా వేచి ఉండాల్సొచ్చింది. అది ఆయనకున్న సహనం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం, ఆయన చేసిన కృషి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఈ పాత లేఖలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు బ్రిటన్ మరియు అమెరికా దేశాల మధ్య 1812 యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో కూడా అడోనీరామ్ జెడ్సన్ వంటి అమెరికన్ మిషనరీలకు సలహాలిస్తూ ఆయన ఉత్తరాలు రాశారు. ఆ రోజుల్లోనే ఆయనకున్న అంతర్జాతీయ సంబంధాలు, విశాల దృక్పథం అలాంటివి. 5వ భాగం, సతీకి వ్యతిరేకంగా పోరాటం. కేరీ ప్రభావం కేవలం మతపరమైన విషయాలకే పరిమితం కాలేదు. భారతీయ సమాజపు రూపురేఖలనే మార్చేసిన బృహత్తరమైన సామాజిక సంస్కరణల వైపు అడుగులేశారు. సతీసహగమనం భర్త చితిపై భార్యను సజీవ దహనం చేసే అత్యంత క్రూరమైన ఆచారం. ఈ ఆచారాన్ని కళ్లారా చూసిన కేరీ తీవ్రంగా చలించిపోయారు. ఒకానొక సందర్భంలో ఒకే వ్యక్తి మరణించినప్పుడు అతని 33 మంది భార్యలను సజీవంగా దహనం చేసిన భయానక దృశ్యాన్ని ఆయన రికార్డ్ చేశారు. ఆ దృశ్యం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తోంది. ఈ సంఘటనే ఆయన్ను ఒక సామాజిక సంస్కర్తగా మార్చింది. ఈ క్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలతో కలిసి ఆయన ఏకంగా 25 సంవత్సరాలు పోరాడారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన వేదాలను స్వయంగా అధ్యయనం చేసి ఈ ఆచారానికి ఎలాంటి మతపరమైన ఆమోదం లేదని నిరూపించారు. అలాగే శిశుహత్యలు, కుష్ఠువ్యాధిగ్రస్తులను దహనం చేసే ఆచారాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. చివరికి ఆయన దశాబ్దాల కృషి ఫలించి 1829లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిషేధ చట్టాన్ని ఆమోదించింది. ఇది ఒక చారిత్రక విజయం. 6వ భాగం, నిరంతర శ్రమ సృష్టించిన వారసత్వం. విలియం కేరీ వదిలివెళ్లిన బహుముఖ వారసత్వం ఈనాటికీ నిలిచి ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి క్రిస్టియన్ కళాశాల అయిన సెరాంపూర్ కాలేజ్ దానికి సజీవ సాక్ష్యం. ఈ సంఖ్యను ఒక్కసారి గమనించండి, 41. ఇది దేనిని సూచిస్తుందో తెలుసా? విలియం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తన మాతృభూమికి తిరిగి వెళ్లలేదు. ఏకంగా 41 సంవత్సరాల పాటు ఇక్కడే నిరంతరాయంగా గడిపారు. 18వ శతాబ్దంలో ఇలా దేశం వదిలి రావడమంటే తిరిగి తన తల్లిదండ్రులను, తన సొంత ఊరిని, స్నేహితులను ఇంకెప్పటికీ చూడలేకపోవటం. ఈ విషయం తెలిసినప్పుడు ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో మనకర్థమవుతుంది. ముగింపుగా ఒక్కసారి ఆలోచిస్తే, ఎలాంటి వనరులు, కనీస విద్యాభ్యాసం లేని ఒక సామాన్య వ్యక్తి కేవలం తన మొండి పట్టుదలతో చరిత్రను ఎలా తిరగరాయగలడో ఈ ప్రయాణం మనకు స్పష్టం చేస్తుంది కదా. ఇన్ని కష్టాలను, వ్యక్తిగత విషాదాలను దాటి ఒకే ఒక్క వ్యక్తి సృష్టించిన ఈ చారిత్రక వారసత్వం నిజంగా అపూర్వం. ఈ అసాధారణ ప్రయాణం అసాధ్యాలను సుసాధ్యం చెయ్యగల మానవ సంకల్ప బలానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా ఎప్పటికీ నిలిచిపోతుంది.